నలకు బలయ్యా కడిగిలా నా పాన తీస్తారా కడిగిలా లేదు కడిగిలారా నేను అన్నగల్లెత్తనయ్యో ఆర్చిక పెట్టే వరకల్లా ఏడంతల బిల్డింగ్ వండుకున్నారా మంది భూపతి తమ్ముడా ఎవడో మన సెల్లని కరకర పొద్దు కూడా వచ్చి ఏనాడు బట్ట కట్టాలి వారప్ప కూరలో పెడుతున్నాడు అతగాని అందరిక తమ్ముడు తమ్మెనగా గిరిగిరి ఏడంతల బిల్డింగ్ దిగి వరకల్లా ఆ కటికొల్ల కళ్ళల్లా అరబంతి భూపతి గీడే అని చెగ్గన వెలిసిరి మరి అడవిల్ల సేవంతిని కడకు దొబ్బేసి పాపకార్యం ఉండా దోసకార్యం ఉండా అన్నారు లేరని ఏనాడు అన్న కళ్ళ వదలు దెబ్బలు పడుతున్నావు సెల్లని విరిసి దండాలైతే నడువురా అరవతి రాజా పూవతి రాజా దండాలైతే గుంజి కట్టేరా దండలు గుంజి కట్టి మోసేది ముద్దులు మొగాటి పొట్ట దోరి బట్ట కట్టాల పెడితే పక్కల రెక్కల గుద్దుతుంటే పిల్లగాళ్ళు ఏ రాజ్యమైన ఓ తల్లి చంద్రవాది మమ్మల్ని 21 దినం నాడు అవ్వా పేరు పెట్టేది తల్లి 19 రోజుల్లో పేరు పెట్టి నీ ప్రాణం వెళ్ళిపోతే మమ్మీ మా కట్టము చూస్తున్నావా మా సుఖము చూస్తున్నావా మేము తల్లి లేని కొడుకులమే అవ్వా మా తల పోతుందండి అవ్వా అమ్మ లేని కొడుకులంటే అవ్వో ఇయ్యల్ల మాతో వనవాసం వస్తేనే అవ్వా మా బాధ ఎవరు తోడు చెప్పుకుందే అవ్వో అవన గడ్డ ఊరికి చెప్పండి అవ్వాని అరే ఇద్దరి కొడుకులు రావారో కడికొల్ల కళ్ళ వీరవారా కడికొల్ల కళ్ళ వీరవారా అన్నం మొదలవదీరా కడికిలాలో పుణ్యం మొదలవదీరా కడికిలాలో అవలేని కొడుకులు అన్నలారా మమ్మూల బతుకుని అన్నలారా అన్నలారా ఓ కడిగిలారా ఇవల్ల రోజు లోపల చంద్రశేల పట్టణం లోపల ఎవరు ఏన ప్రాపం చేతివా ఎవరు ఏన దోతం చేతివా అని పిల్లగన్లు అటువంటి నాగమండి మీద గుంజి కడితే దండల మంట పట్టే ఒరి భగవంతుడా ఎక్కడ ఓరివి దేవుడా హరమిత్ర జంగమయ్యా పాడబడ్డ గుల్లల్లా భగవంతుడ మా తల్లి కడుపుగా మమ్మల్ని ఓడి కట్టి మా తల్లిని మాకు పిల్లలకు వాపి మా తల్లి వంతమైన వారు దేవుడా చంద్రావతి మాకు దొరికే అవరు ముందర పుల్లేరే చూడబోతే ఎరకమే వస్తున్నవే అవ్వో నా చెల్లె సేవంతి ఇక మేము పోతున్నాము చెల్లెలా నీకు మాకు బాకి చేరింది చెల్లె అని చెల్లె ముఖం చూసుకుంటా అన్నగాళ్ళు ఏడుతున్నారు ఎంత మోసం చేసి ఎంత ఘోరం చేసి అలా నాడో నేను అతన బాధలు బాధ బంధులు పెట్టి లేని ముచ్చట చెప్పి అన్న మీ బాణాన్ని తెచ్చుకుంటురారా అన్నో అన్న నేను మీ తోడ పుట్టిరా అన్న అన్న నేను ఏం సుఖపడితిరా అన్నో అన్న మీరు మా తోడ పుట్టి అన్న అన్న మీరేం సుఖపడుతున్నారే అన్న మనం 3 పాలన ముక్కుల బతులు అరగముంద మన తల్లి బాణం ఆయరా అయ్యో నాయన్న చంద్రకళ ఓ నాయన ఎంత పని ఎత్తిరా చంద్రసేన ఓ నాయన మమ్మల్ని సాది సాది ఎల్ల కడికొల్లగిస్తున్నావా అయ్యో
కానీ కాకుల పాలు వేసినవా ఆనాడు బొడ్డు కోసిన కొడలతోనే అవ్వా మా బొండి కళ్ళు వస్తే అవ్వా మేము ఈ బాధ చూడపోదు అవ్వా ఓరి దేవుడా ఎంత పని చేతివి తండ్రి ఇవాళ ఈ రోజు లోపల తల్లి చచ్చిపోయి తండ్రి ఉంటే తండ్రి మరవన్న తండ్రి ఆయనే అవ్వో అయ్యా అంట పిల్లలాట అయ్యా పొల సాగుతున్నారు రావో దేవుడా పిల్లగన్లు ఏడు అంగా ప్రాపదోషం లేని కట్టికొల్లు గొరగొర గుంజు కచ్చి రాజుల కచ్చీరి ముందర నాగబండి ఆ పిర్రే అవ్వా రాజా చంద్రకళ మహారాజుని కొడుకుని నీ బిడ్డలు పట్టుకొచ్చిన వరంగలే మరి ఇడుగుర్రా కటికొల్లు బండి ఈయనకే ఈడు సిగ్గరెట్ రంబాడికి గుంజి కట్టేయమంటున్నాడు బండి వీరి కొడుకులు మా బాబు దగ్గరికి అయినాక మా బాధ తప్పుదనుకున్నాం గాని మా తండ్రి ఇయ్యల్ల ఎంత మోసం చేసినవే బాపు మమ్మల్ని కసిగాయల పసి విందలవ్వా మేము అవ్వసాటు కొడుకులెవరా నాయన్న మేము ఆకసాటు పిందెలెవరా బాపు ఇయ్యల్ల మామిన పదనాలు పెట్టినవే అవ్వా నీకు నూరెన్ను నీళ్ళని మమ్మీ రాజు కాదుగమ్మ మాట కరెక్ట్ రంబాని కట్టేసి గొంగడి పిడికలు తెప్పించి పిడికలా తంపి పెట్టిరి అయ్యో మరి పిడికల తంపి ఏనాడు మాత్రం కొడుకులు తీసుకొచ్చి నా దాని ఏనాడు కలవాది తండ్రి పొంటి కూర్చుండే వల్ల కళ్ళు పోవాలి నా ముందట నేను తల్లినైతారంటే తల్లి కాదు తగిన బొమ్మని నా కొంగు నా సింగు పడతారా ఇయ్యల్ల నా మాట మీద చేసి ఎన్ని రాజ్యాలు వెళ్ళబోతారా అని కలవాతి వన్న కొద్ది ఇటువంటి రాదు వాళ్ళ ముఖం మీద నేను చూసేటోడిని కాదా అని కరముడు కన్న తండ్రి అయితోమడు మరి ఏటోటి గొంగడి పిడికలు తీసుకొచ్చి తంపి పెట్టి ఏనాడు ఎర్రగా మొత్తం అటోటి కమరలు కొన్ని లోపల గడ్డ పొరలు ఎట్లా వస్తాయి అదే విధంగా అయ్యా అంట కాక వచ్చే రెండు కొడుకులు తీసుకొచ్చి ఎనకు చేతులు పెట్టి దండలు గుంజి కట్టేసి ఒకడు ఎంటికలు పట్టే ఒకడు నాయన తలకాగబట్టి రెండు డబ్బునాలు కళ్ళల్లో కూర్చున్నారే అవ్వారు కళ్ళల్లో పెట్టినారే సూర కళ్ళు ఓ దేవుడు కళ్ళు తిట్టి పోవట్టేమో దేవుడు అన్న అరబంది కళ్ళు వంగనే అవ్వా మరి నాయా వారి పువ్వు చూస్తున్నాడు రా మళ్ళా డబ్బునాలు అటువంటి ఏనాడు కొడుకులు తీసుకొచ్చి కడకట కళ్ళల్లా రెండు కళ్ళ నేత్రాలు తిరిగిపోతున్నాయే కళ్ళు పోయినా అంటే యోగం పోయినట్టు నీకరుడు గంగ పాలు అని అవో అవని కన్న గడప గంటి పోతుందే అవ్వా మేము పుట్టినాడు మా పొట్టు వదిలి కూడా మా పొట్టి వద్ద మాకి గట్టం రాకపోని అవ్వో ప్రజలు దేవుడు ప్రజలంతా చూడంగా ఆడవిల్ల అటువంటి సేపందికి అన్నల కళ్ళు ఓడగొట్టే వరకల్లా ఎల్లమ్మ కత్తిన ఉగ్రం వచ్చి మురి నాయన చంద్రకాల
నీ కనబడే కళ్ళల్ల కత్తులు నాట నానా చూచే కళ్ళల్ల సూదులు నాటిపోను అయ్యో నీ నాలిక నల్ల వాడరా నువ్వు ఎట్లా పేరు కత్తవు నానా నా అన్నల కళ్ళు ఓడగొడుతూ అని పిల్ల దాపించుకుంటా ఆడపిల్ల 5 దోషుల మన్ను తీసి తండ్రి కత్తిరిని వస్తున్నది తండ్రి కత్తిరిని నాడు రాజు మీద మట్టి పోసే వరకల్లా ఒరే ఒక్కటికి లారైనటువంటి పోరగాళ్ళ పెట్టి పోరి తిట్టకుంటా సాపిట్ట సాపిన దీవిత దీవెన ఆడిపీట సాపిన అరగలదు అర్థమారి దీవెన పొలమారి వెళ్ళదు అంటారు దీన్ని తిట్టకుంటే ఆడి కట్టుకొని 4 పోసేది మాత్రం పారి ఉంటున్నాడు ఓరి అన్నగల్లా నిడిసి సేవంతి బేటికి ఊరికి వచ్చి నాయనో తల కురుడు బట్టి గిర్ర గిర్రా దింపి కొడితే రావలేరు నిందుగల వస్తుందనే అవో నువ్వు భగవంతుడికి అవ్వా ఎట్ల మొరకి పోయినవే అవ్వా మమ్మల కని భూమిని చేసినవే అవ్వా అప్పగారి కటికల్లో తోతగారి కటికల్లో ఒకటి వచ్చిపోయినాడు మాత్రం అటువంటి నాయన మరి నాలుక గుంజి జారడ నాలుక బయట గుంజి కడకన ఏనాడు సాపన పోసినట్టు పోసి పారెత్తే ఒరి భూమి నా నాలికే ఓ దేవుడా చెత్త చెత్త ఎగురట్టే ఇళ్ళల్లో సబరీసి గడ్డ మీద వేసినట్టు కొట్టుకుంటుంది నోరు లేక పిల్ల అంటా ఉంది ఓ అంటా ఉంది తిట్టకుండా బిడ్డ నోరు లేకపోయే అన్నలకు దేవుడా సుత్తమంటే కందు లేకపోయే భక్త దీని ప్రజలు చూసి ఏమిరా చంద్రచేల అనుకున్నటువంటి ఏమునాయం కలుగు ఏమో మొచ్చం కలుగురా మా పట్టానికి ప్రాపం గడితివి కొడుకాని ఏనాడు ప్రజలంతా ఎక్కడో అక్కడ ఏనాడు తుమ్మతో ఉంచుకుంటూ వెళ్ళిపోతున్నారే అవ్వా మరి కలవాతి చంద్రకళ మహారాజు రాజుల కచ్చీరు వీనా ప్రజలంతా వెళ్ళిపోయినాక పిల్లగాను అని మొత్తుకుంటున్నావు అని మొత్తుకుంటే పోరే కటికి రారు ఇటువంటి ఏనాడు పాపకారి పోరగారు ఈ పట్టం లోపల ఉంచాలి దానికి నాలిక లేదు వీళ్ళే మోటమోటి కన్ను లేవు ఇటువంటి ఏనాడు పిల్లలను తీసుకుపోయి కనికెలంబ బండ వీణ 2 చేతులు 2 కాళ్ళు కట్టి కట్టుకన పానం తీసి రాగి సర్వని రక్తం పట్టుకొచ్చి నా చేతుల్లో ఎటు అంటున్నది పాపకారి కలవాతి దాని కళ్ళ మండిపోను ఈ మాట చెప్పంగానే మరి అదే కటికొల్లు నాయన ఇడిసిన కట్లు ఓటముడి మళ్ళీ దండలు కట్టుకొని బండి మీద పిల్లగల్ల దొలక పొంగ నడవరా రవంతి నడవరా పూబంతి మరి మోసేది గుద్దులు మోగాడ పొట్ల దోరి కొడుకులు పట్టుకపోతుంటే చంద్రశేఖర పట్నం లోపల మరి అటువంటి నాయన కోమట్లు బ్రాహ్మణులు ఎలమల వ్యాపారులు సప్పన్న వర్ణ జాతి గొల్ల కురుమ తెలుగు తెంకరి అటువంటి మాలా మాదికి సప్పన్న ఉసుల వారి కమ్మరు కుమ్మరి జాతి అంతా పొలాల తల్లి లేని పిల్లలంటే తలపోతుందండి తల మాతే కొప్పు వెదది పాలు కొడితే పాసం కరు అవ్వలేకపోతే పువ్వు కరువు అన్నారు పిల్లల బాధలు కూడా మాని ప్రజలంతా ఏనాడు అనగా పట్ల మీని ప్రజలు వెళ్ళిపోతున్నారు మరి ఇటువంటి కొడుకులు మరబంతి పూపంతి అంటే పక్క బండి మనిషి పోతే తమ సైడ్ తిల్లబడ్డ మనసులు వాటి కన్నులు బండి పోరగల్ల వినలేరి అటువంటి బుద్ధులు పుట్టించి మరి కాంతి ఒకటి లేని తోటి తారవచ్చు పొరగల్ల అనవసరంగా పానాలు తీసినా అని అటువంటి ఏనాడమత్రం అటువంటి కట్టుకోళ్ళు బండి కొట్టుకొని దేవ బండి కొట్టుకొని పోతుంటే ఆ తమ్ముడు పూబంతి అన్న రవంతి సెల్లెలా మరి మేమంటే ప్రాపం చేస్తే మాకు పట్టవంటి కళ్ళు తీపిస్తున్నాను ఆయన మా సెల్లె నిన్ను ఏమన్నది నా సెల్లె నాలుగు అనవసరంగా ఒత్తివిరా అని సొంతమంటే సెల్లె కనబడది ఊరు కనబడది మంది కనబడపాయిరి అటువంటి ఏనాడు కడికలమ్మ బండ విని పట్టుకొచ్చి కళ్ళు రెక్కాలు కట్టి ఓనాయిలో
కత్తులు చేత పట్టి పైకి లావాటి కింద అటువంటి కొంచెలు చెప్పి కొట్టే సైమం లోపల మరి నాయన కన్న తల్లి ఏనాడవత్ర 19 రోజుల పిల్లలు పెట్టిన తల్లి అటువంటి జీవితం రాగమ్మ పచ్చోలే అంతర పిససాయి ప్రాళగామ తిరిగా ఆకాశం మీద సరకం లోపల చేవిరేక అండపిండ బొమ్మండ నాయకురాలు మరి భగవంత నా పిల్లల అటువంటి ప్రాణాలు అయ్యే టైం లోపల ఎండికొండ పూలు శంకరుని ముందర ముత్యాల వర్త ముందు పౌడవర్తం పావు గుర్తున్నది పగల రాత్రి అనాడు 1 గంట చోకాలు 7 వరసలు 1 గంట చోకాలు ఎర్రైపోతున్నది తల్లి చంద్రవాతి జీవితం లోపల ఎక్కడ పోతి వారు గుట్టయ్యలు 3 గుట్టలు వంగలింగాలు ఆచారవంతున్నారు వాడబడ్డ పిల్లలు 2 కొడుకులు 1 బిడ్డను ఓడిగట్టి తంగమా నా కొడుకు నా బిడ్డ ప్రాణాలు పోయే కాలు వచ్చి కన్న తల్లి పుణ్యం వచ్చి కత్తికి బట్ట ఐ చుట్టే ఓ దేవుడు కత్తికి బట్ట ఐ చుట్టే ఓ దేవుడా నాటలు నరుకుతుంటే మరి ఏనాడు బిడ్డలు మీరు నరుకుతుండ నాయన అటువంటి ఏనాడు మాత్రం పూల వరలు కొడుతున్నాయి మాట కొడుతున్న మాట పిల్లలు కొడుతున్నాయి దండ దండ కడియాలు ఉడుతున్నాయి కాళ్ళు నడితే కాళ్ళ కడియాలు ఉడుతున్నాయి చేతులు నడితే చేకొడులు ఉట్టిన సౌందము ఎక్కడ సీదై పుట్టగానే కట్టి పిల్ల కళ్ళు దిగిపోతున్నది రే అన్నలాల ఎంతకెళ్ళి అంతమంది పానాలు తీసిన కానీ ఎంత సత్యవంతులు పిల్లగాళ్ళు ఈరుతందు పురుతందు లేరు మరి నా అటువంటి అనవసరంగా బట్టగలిచి మీదేసినట్టు పాపం మనం కట్టుకుంటే మరి అటువంటి పోరగాలు ఏ రాజ్యం అనే దేశం మందము మరి కాకిని కొడదాము కాదని పిత్తము లేని కొడదాము లేడి రక్త పట్టుకొని కాకి అనుకుంటూ పట్టుకోని తలవాతికి అప్ప చెప్తాం కానీ పోరగల్ల పానాలు అవురా అని ఇద్దరు అటువంటి అన్నగాళ్ళు కట్లు విడిసిండ్రు చేపంతవ్వ కట్లు విడిసి మరి నా ఇన్న అన్నలకేమో కళ్ళు లేవు బిడ్డ నీకేమో నోరు లేదు బిడ్డు నీ ఇద్దరు అన్నగల్ల బిడ్డ చెరో చెయ్యి పట్టుకోని నువ్వు తవ్వంటి ఏ రాజ్యం అన్న ఏ దేశం అన్న పొరై పట్టం వెళ్ళిపోయి 10 బిడ్డలు అయి బతుకుండ్రి మీ తండ్రికి మేము నచ్చ చెప్తామని అటువంటి అడిగితో చూపియంగానే మరి కళ్ళు లేని అన్నగల్లు ఏమంటూ ఉన్నారు అయ్యలార కళ్ళు వేయని ఉంటే కలియోగం అయినట్టు రాత్రుల మానవ తెలవం పో రాత్రుల మానవ తెలవం అంటే మంటి కుండ తోరి సమానము అంటే మమకారం ఉంది మా అంటే మమకారం ఉంది కరెంటు బుగ్గ కాడికి పురుగులు ఏ తిరిగి వస్తనే ఉన్నాయో సత్తనే ఉన్నాయో అంటే ఏనాడు మాత్రం ఒక మానవ జాతి అటువంటి పురుగుల రీతో అన్నారు ఉన్నంత ఈనం లేదు కొడుక బతికినంత లాభం లేదు ఎవరికి పేరు తెస్తావు కొడుక నా తోట 2 కన్న నేత్రాలు లేవు ఈ మానవ జలమే వెత్తుతావో కాలు లేకుండా బతకచ్చు చెయ్యి లేకుండా బతకచ్చు కానీ మరి కన్ను లేని బతుకు ఈ కుక్క బతుకురా కడిగిలాల ఏమో ముందర జన్మం మీద ఎంతమంది సంటి పిల్లల గొంతుకులు విసుకు చంపినము ఎంతమందికి ఎన్ని ప్రాణాలు తీసినము ఈ జన్మం లోపల మాకు ఈ దేవుడు ఈ ఘటన రాసిండు తీరు ప్రాణాలు తీరని మళ్ళీ మొద్దు మీద తలకాయ పెట్టబోతున్నారు అరబంతి రాజు పూబంతి రాజు కొడుకులార మీరు అన్యత్తులు అటువంటి ఏనాడు పుణ్యత్తులు ఉన్నారు పాపంతులు అయితే మీ ప్రాణం పోతుండరా కొడుక మళ్ళీ చెప్పము మిమ్మల్ని మేము కొట్టము మీ చెల్లికి మేము చెప్పినాము చెల్లి ఎట్టకపోతే గట్ల వండ్రి మరి మాకలైతే బట్టాకు దూపైతే బచ్చాకు నిల్లి కురునే పాలు బతుకులు భోజనాలు చేసుకుంటారు అడివి లోపల బతుకురు కొడుకులారా అని కట్టుకొల్లు కాళ్ళు మొక్కి కడుపుల తలబెట్టి కళ్ళకు అడివితో చూపించిండ్రు మన తల్లురాలో మరి ఇద్దరు అన్నగాళ్ళు ఇటువంటి ఏనాడు అడవి లోపల పోని కానీ వాళ్ళు కాకిని ఒట్టి కాదనిపించి ఏంటి ఒట్టి లేదు రక్తం పట్టుకొని మరి చంద్రాశీల పట్టణం వచ్చి కలవాది చేతిలో రక్తం పెట్టంగానే పాపగారి కలవాది దోచగారి కలవాది ఏమిరా అరవంతి ఏమిరా పూవంతి ఒక్కనాటి నేను అటువంటి నేను చెప్పిన పని చేస్తే మీకు కట్టవచ్చునా ఇయ్యల నన్ను అటువంటి నా మనసు పొందికం చెయ్యలేక మరి మీ ప్రాణాలకైనా తీసుకున్నారు ఎన్ని రాజ్యాలు ఏలవో దివిరా అని ఏనాడు కలవాది బలి ఈరబలిని పట్ట మీద రక్తాన్ని బలి జల్లుతున్నది మరి అమలారా అటువంటి ఏనాడు అనగా కలవాది కథ చంద్రశేఖర కథ ఈ చోట ఉన్నది కానీ కనికలమ్మ బండ వీని కొడుకులు చెల్లెల ఏ రాజ్యం పోదాము చెల్లె ముందు చూసుకుంటే
చూసుకుంటే చెల్లెలా నిండు బాయి ఉన్నది చెల్లె వెనక చూసుకుంటే చెల్లె నిండు చెరువు ఉన్నది ఏ చెల్లె పడదాము చెల్లెలా ఏ బయలు పడదాము చెల్లెలా మనం బతికి బట్ట పట్టేది ఉందో చెల్లె ఇంకా బాగుపడేది ఉన్నదా ఇద్దరు అన్నగాళ్ళు ఏడితే ఆ చెల్లె అని చెప్పుతున్నది ఎవరు లేక అడవిల్ల అన్నలాల సంతోషంగా మిమ్మల్ని దాదుకుంటా అన్న బతికుంటేనేమో బతుకులు దాదుకుంటా సత్య పొంద పెడతా కానీ అని చెల్లె ఉదయం లోపల అనుకోని చెరో చెయ్యి పట్టుకోని అడవితో పట్టరా అడవి బాట పట్టరా అది కొర్ర అడవి ఉన్నది పెద్ద పుల్ల కడివిరా అది పేరు అయినా జంగలి మన్న తిన్న పాములు అక్కడ మాట్లాడుతున్నాయా నాకు అడివిరా అది గురువుకైనా జంగలి పెద్ద పుల్ల కడివిరా అది పేరు అయినా జంగలి అడవిలో పోతుంటే అడుగు తీసి అడుగు పెడతామంటే అమ్మలారా అన్నగాళ్ళకు కంటు లేక ఆ పంటలు కలుగుతున్నారు ఈ చెట్టు కలుగుతున్నారు మరి నాయనా విక్ర జంగమయ్యా నీకు కన్నులేమో తండ్రి ఇయ్యాల ఇటువంటి దేవుడా ఇట్టు బ్రహ్మ ముగ్గురు కైమూర్తులారా ఎండల వేడికి ఈ పంటల దగ్గరకు పిల్లలకు వాడి పడ్డ నాలుగు తలబడ్డట్టు తలబడ్డ నాలుగు ఆడిపడ్డట్టు ఇటువంటి పిల్లలైనో అరే చూడండి జనులారా బంధవులారా చూడండి జనులారా రాత రాసిన బ్రహ్మ మంచి రాత రాయలేదు రాత రాసిన బ్రహ్మ గీత గీసిన బ్రహ్మ మంచి గీత గీయలేదు గీత గీసిన బ్రహ్మ కాట్ల నాటి రాత కాట్ల పడ్డదాక తప్పది ఏళ్ళ రాసిన రాత ఏడు చిన్న పోదు కాల రాసిన రాత కడి ఎన్న పోదు అన్నదేవా మరి ఇటువంటి అన్నాళ్ళ తోలుకోరి చంద్రశేఖర భక్తానికి 12 ఆవిడ దూరం పోతున్నారు 12 ఆవిడ దూరం మీరా అడవి లోపల అటువంటి చిత్రాసేన పట్టం ఉన్నదిరా కడుపు దూసి పెడుతుంది ఏం ఆకలైతున్నది ఏ దూపలైతున్నది అంటే అడవిలో ఇల్లు లేవి అన్న మాత్రం చెత్త వాకు తీసుకుంటారు మరి ఇటువంటి అన్నగళ్ళు కొండవలసి కూరల కొన్ని కోరికలు తీరినట్టు అక్కడ మంచిల్ల బాయి కనవడంగానే అచ్చమల్లె పొట్టు మల్ల తోటలకు అన్నగళ్ళు తోలుకొని వచ్చి అడవి లోపల అడవిలో ఏనాడు బాయి గడ్డ వినన్నలు కూర్చుని పెట్టి నీరెడతంతే రేవుకుంటా బాయిలకు దిగి మరి కుండ లేకపోయే సర్వ లేకపోయే కొంగు తడుపుకోని అటువంటి అన్నగళ్ళకి ఏనాడు మాత్రం సరి 5తో నీళ్లు తాగిపిస్తున్నది మరి అన్నం లేకున్నా గాని చెల్లెలా నీళ్లు తాగినాక కడుపు చల్లబడ్డది మరి 7 పొద్దుల 7 మాపులే కడుపు అన్నం లేక కంటికి నిద్ర లేక ఒంటి సుఖము లేక మరి అంతవరకు దూరం మీద అటువంటి ఏనాడు ఒక ఆటమాని రుచ్చం ఉన్నది ఆ చెట్టు కిందికి తీసుకుపోయి 2 అన్నగాళ్ళను పొడిచేవి అంటే ఉత్సవం చెల్లమ్మ చెట్టు కింద పిల్లగాళ్ళు కుడి పక్కకు పెద్ద అన్నగాడు ఎడవ పక్కకు చిన్న అన్నగాడు 2 నడమ చెల్లె కూసుండి ఎంత ఆలోచన చేసిన గాని నది నోరు లేని బతకాయే నా అన్నలకేమో సైగ చెప్పాలే వాళ్ళకు కన్నులున్నాయని నా సైగలు చూస్తారా దేవుడా ఆ పురుక సామెగడ్డతో సమానం చేసి అన్నలార గోడు చెప్పు ఎండ ఉసుక పండుకుందా అని పురుక సామెగడ్డిలో నా ఓ దేవుడా అన్నయ్యా నా శ్రీదేవి కట్టములే శ్రీదేవి బాధలో రాయన్న అని అడవిల్లి అడవి అన్నగారు చూపడితే పిల్లగాళ్ళు వండుకుంటున్నారమ్మా
ఆ పిల్లగళ్ళ తర్వాత ఆడవిల్ల నాడు ఎన్నంటుకుంటే కన్నంటుకున్నట్టు పండుకున్నట్టు రాత్రి కలిగి దారి మరి ఆయన కరకర కరకర పొద్దు పొడిచి చెల్లెలా ఇక్కడ పొద్దు గడిచింది గాని ఆకలి అవుతుంది సెల్లమ్మనంగానే చెల్లె కాలప్సర్ వచ్చింది మరి నాయన అర్ధవరదూరం ఊరు కనబడుతున్నది మరి ఆ ఊళ్ళో పోయి కరకర కరకర పొద్దు కూడా పోతాం మరి కవలం అన్నం అడకత్తా అని ఆ చేబంతి బాల మరి ఇద్దరు ఏనాడు మాత్రం అటువంటి చెట్టుకు మట్ల కాడ ఎద్దులు కట్టేసినాడు ఎవరు లింగాల సెల్ల తీసి వాళ్ళని ఏనాడు అన్నగలను చెట్లకు కట్టేసింది నేను వేయక సెల్లే సెల్లె నాటి దొరికితే బాయిలు అంటారు చెరువన్నది బండం కనమన్నది అమ్మలారు నేను వచ్చినాక ఇక్కడ ఉండు అని ఆ సైగా చెప్పి ఎడబడు సేబంతి మరి సాగర్ రేవుల పుంట కాడికి వచ్చి ఆడవిల్ల ఏనాడు వరగా ఆడగట్టి గొల్ల పోకలు వలిగిపోతే సాగరులు బందుకు పెడితే ఆ పిల్ల ఏనాడు మాత్రం బోక చేతలు పట్టుకొని చిత్రాచర పట్టం అన్న పడతా నా చిత్రాచర పట్టం ఆకలి రేవుల కాడిపోయి అడవట్టి ఒక్క అడవి వేరు చెప్పబట్టుకొని మొర్రి వేరు చెప్పబట్టుకొని అడుగువేన ముంత పట్టుకొని మొర్రివేన చిప్ప పట్టుకొని అక్కడ ముంత చేత పట్టుకొని నాయన్న అటువంటి ఒక్క అదే ఊరు లోపల ఎట్లా బయలెళ్ళిపోతున్నదేమో ఆ తల్లులాలా అయ్యో రామ రామయ్య ఓ రామ 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 రామయ్య ఓ రామ 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 బాలగూడ బయలెళ్ళినది దేవరామ ఎట్లా రాసేయ బ్రహ్మరాత దేవదేవా అన్న నా తల్లి నా కొడుకు లేదే ఎవ్వలాలో నన్ను అన్నావు రాతగనలేదే ఓ ఎవ్వ నా సిప్పవ చేతుల్లో పట్టుకున్నారా ఎవరైనా నా కడుపుతోగా చేత పట్టింది బాలనైనా చెల్లె చేతంది పెళ్ళినాది ఎవ్వలాలో దయ ఉన్న తల్లులు గన్యన్న పోయి ఎవ్వలానా దయ ఉన్న తల్లులు గంజి పోసి ఎవ్వలానా సాయవాడల తల్లి తిరిగేరా రామరానా ఊరుకు ఉన్నాం ఎక్కిన తల్లిని రామరానా ఒక్క మూటాను కట్టబట్టేరా బావైనా భారన్న అంతా ఒక్క మూటారా రామరానా రెండు మూటాలు కట్టుకున్నది అమ్మలాలో అన్నగల్లా పేటి కట్టుంది అమ్మలాల అన్నాల కన్నాలు సిగినాది బావనైనా అన్నాల దగ్గర చేర వచ్చింది రామరామ అన్నగల్ల చేతుల సత్తులు పెట్టే అమ్మలాల ఉడుకు అన్నాన్ని కలిగినది పిల్లలకు ఉడుకన్నమైన చేతుకు కలిగే పిల్లలకు తోడబుట్టిన చెల్లింది పాటే రామరామ తోడబుట్టిన చెల్లుండ పతికే ఎవ్వలాల తండ్రి కొడుకు అడతచ్చినాదే నా చెల్లె తోడబుట్టిన తోడు నా చెల్లె ఓ చెల్లె
అని తలపు ఇనువ చేతులు పెడుతున్న సెల్లెలాలా ఓ సెల్లే అందుకే అంటారేమా తోడ ఉంటే అక్క చెల్లెళ్ళు ఉండాలి అంటారు. ఏ ఆపదత్తుని ఏ కష్టం వచ్చినా కానీ తోడ పుట్టిన అక్క చెల్లెళ్ళు ఆపద కష్టం నాడు ఆదుకొని దగ్గరికి వస్తారంటారేమా. నా ఇద్దరు అన్నగల్ల రెండు గళ్ళు వేరే అని చెల్లే కంటికి 7 దారులు కూడా ఏడిచి 4 ఇళ్ళు ఎడుకొచ్చి మాకు అన్నం పెడితే మేము నువ్వు తినంది మేము ఎట్ట తింటే చెల్లెలా కలిపిన అన్నం చేతుల్లో పట్టి అన్నగాళ్ళు చెల్లేకు ముక్కాలు పెట్టబట్టి మన ఇంటికాడ మన వల్ల ఉంటే చెల్లెలారా ముందుగా నువ్వు తిన్నాక కాదే నా చెల్లె ఎదుకాసి మేము తిన్నాము చెల్లెలాలో చెల్లె మా ఇద్దరు అన్నగల్ల కళ్ళు వేరే అని మమ్మల్ని ఇడిచిపెట్టి ఎక్కడి పోగు చెల్లె నీ కన్నా ఎక్కువ మాకెవ్వలేరు మా కన్నా ఎక్కువ నీకెవ్వలేరు చెల్లె తోడబుట్టిన తోడు కాదు చెల్లె చెల్లెకు అన్నం వినిపించాలంటే అవ్వా నాలుక కోచిన నాలుక కాబట్టి నోరు 2 పుండున్నది అవ్వా 7 కారం వెతుకులు తీసి నొట్టి పెట్టినాకనే చెల్లె సేవంతికి ఈడలేని అటువంటి మంట కలిగింది రావ్వా ఉన్నగల్లా వీధ పడ్డాది రామరాము అన్నరారం రవంతి రాజా అన్నరారా పూపంతి రాజా అన్నరారా తోడబుట్టిన తోడుగా అన్నా అన్నరాలు తోడా పుట్టి కూడా పెరిగి అన్నరాలా కష్టాసుకాలు మనకచ్చేరా దేవరామా మడగన్నా తల్లి ఉంటేరా రామరామా తంచబోయి ఇస్రాబోయి అన్నరాలో తంచబోయి ఇస్రాబోయి అన్నరాలా మన తల్లి సాదుకునవో దేవరామా కౌరవంత అన్నము దీని పిల్లగండు కౌరవంత అన్నము దీని ఆ పిల్లగండు ఏనాడు కనుకనేమి కౌలవంత అన్నము దీని ఆ పిల్లగళ్ళు పండుకునే టైం లోపల ఆ ఊరు లోపల ఆడుకోని రంగా చక్కని ఇవరాదు కనుకనేమి అటువంటి ఒక ఆ రాజుకు కన్న తల్లి లేదు కన్న తండ్రి లేదవ్వా అడుక్కొని పోతూ ఉంటే ఇల్లు ఎవ్వరు కావచ్చు అచ్చగల్ల పొల్ల కాదు పుచ్చగల్ల పొల్ల కాదు గంగెద్దొల్ల పొల్ల కాదు గారిడొల్ల పొల్ల కాదు రాయ్యా కడగల్ల మొత్తం కడిగిన శృంగారం అంటారు కడగకున్న శృంగారం అంటారు రాజుల పొల్ల ఉన్నది ఏ తల్లి కన్నది ఏ నాగదేవి కంటకని రేకులు కాంతి గల్ల రూపు కొట్టి చింతమాన్ని పోగంపు రూపులు వరి చేతులు మొత్తం వరి రాజులు మెచ్చ మీది మీది మొత్తం నిద్రావులు మెచ్చరా ఏ తల్లి కన్నదో ఏ నాగదేవి కడి భూమిని వేసింది మరి వెనక ముందు ఎవరు లేనట్టు ఉన్నారు ఇన్ని రోజులు నాకు అవ్వలేదు అయ్యలేదు అవ్వ చెప్పిన గుణం కాదు అయ్య చెప్పిన గుణం కాదు నాకు పెళ్లి పేరంటం లేదు నాకు ఎవరు పిల్లనిత్తనని రాలేదు చేసుకుంటానని నేను పోలేదు అదే కబుర్లనైనా కళ్ళు చూసిండు అరే మంత్రిగారా పిల్ల ఎక్కడ దాకా పోతుందో అక్కడ దాకా మీరు ఎంబడి పోయి అటువంటి అక్కడ వేనాక అక్కడికి వేనాక ఎవ్వరు చూడక ముందు అర్ధమరాత్రికి కలిగి గాంధారి అల్ల బాంధారి అల్ల ఆ పొల్లను తీసుకొచ్చి మన ఒక్క ఇంటి లోపల వడగొడితే అప్పుడు నేను ఆ పొల్లను లగ్గం చేసుకుంటా అన్నాడు ఆ అన్నగల్ల దగ్గరికి పోయి అన్నగల్లకు అన్నం తినిపించింది తన అన్నం తిన్నది పిల్లగల్ల వండుకోగా పెద్దోడు వరబంతి చిన్నన్న పూబంతి ఇద్దరు అన్నదమ్ములు ఏమంటున్నారు
అంటున్నారు. అయ్యో సెల్లె ఇయ్యాల నువ్వు అడకచ్చి నువ్వు రేపు నువ్వేది ఇస్తావని పుట్టెడు ఆశతో చూస్తావు సెల్లెలాలా. ఇద్దరు అన్నగల్ల కండ్లు వేనే కైలేశం మునిగినట్టు అన్నగల్లకి ఎన్ని రోజులు అడకచ్చి పెట్టాలి అనుకోని నువ్వు మనసులో పెట్టుకొని మాకు చెప్పకుండా అట్లా పోయేవు సెల్లెలాలా. 2 గంటలు వేని ఎట్లా మన్న పడ్డాయి సెల్లెలాలా. మేము ఏ చెట్టు కన్నా ఏ గుట్ట కన్నా అటువంటి గుద్దుకొని చచ్చిపోతాం మేము. ఇద్దరు అన్నగాళ్ళు కడుపు నిండా అన్నము తిని చెల్లెకు అన్నము తినిపించి ఇద్దరు అన్నగాళ్ళు చెల్లె పాదాల వీణ పడుతున్నారమ్మా. అయ్యో చెల్లెలానా అన్నగాళ్ళు ఏంది అన్నగాళ్ళ ఎన్నేళ్ళు చాలన్నా అని ఆలోచన పెట్టుకొని అట్లా వెళ్ళిపోయేమన్నారు. అనగానే చెల్లెసే బంతికేమనిపించింది. ఓ అన్న కాయకు తీగ బరువు కాదు తీగకు కాయ బరువు కాదన్నా. ఆడవిల్ల పుట్టింది అంటే అమ్మడి కుండ రీతి అన్నయ్య. 1000 ఏళ్ళు ఉన్న 7 తప్పది 100 ఏళ్ళు ఉన్న సాగు తప్పదన్నా. 7 గంగల అవతలికి ఇచ్చిన గాని తవుడు కుడువులు తిన్నా తల్లి గారి ఇల్లు అంటారు. బొద్ది కూర తిన్న పుట్టిన గ్రామం అంటారు. అన్న చేతుకున్న భర్త తాగచ్చి తడిపచ్చి ఎంత రంపం పెట్టినా ఎంత బాధ పెట్టినా గాని ఎవరికి చెప్పుకోము. తోడబుట్టిన అన్నగాడు చెటాల చెంప దెబ్బ కొడితే 60 ఏళ్ళైనా మరిచిపోమన్నా. అన్నా అందుకేమో పర్వాలేదు తొందరేమో లేదు మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎక్కడా పోనా అని అన్నగల్ల వండబెట్టుకొని నా మీద నమ్మకం లేకపోతే అన్న మీరు చెరువు దిక్కు వండు తిన్నట్టన్నాడు. నేను వండుకుంటానన్నది. ఇద్దరు అన్నగళ్ళు చెల్లెను వండబెట్టుకొని చెరొక్క చెయ్యి చెల్లె విన వేసిండ్రు. కూడా 3 పిల్లగళ్ళు పండుకొని ఉన్నారు. అదే ఊరు లోపల రారాజు చెప్పిన 7 మంతరీలు గనక చిన్నంగా మెల్లంగా ఈ అడవిలో ఎక్కడికి పోతుంది ఎక్కడ ఉంటదని చూసిండ్రు. ఇక్కడ వండుకున్నాక ఎక్కడో అక్కడ 3 పిల్లలు వండుకున్నాక అన్నగాని కాలు కదలకుంటా చెయ్యి కదలకుంటా అన్నగాని చెయ్యి తీసిండ్రు పక్కకు పెట్టిండ్రు. చిన్న అన్నగాని చెయ్యి తీసిండ్రు బందుకు పెట్టిండ్రు. ఆడవిళ్ళను వెళ్ళి పోలి మళ్ళీ మొగ్గోలు తీసుకొని బందుకు తీసుకొని మరి అటువంటి అడవి లోపల సీకు వడ్డ మొద్దు తీసుకొచ్చిర్రు. ఒక ఈత మొద్దు తీసుకొచ్చి ఆ ఇద్దరు నడువ పెట్టి ఆ చెరువు చెయ్యి తీసిర్రు ఈత మొద్దు వినేసిర్రు. ఆ ఈత మొద్దుకు ఏమున్నాయే ఎర్రదెల్లు ఉన్నాయి బుర్ర తెల్లు ఉన్నాయి చెడుగులు ఉన్నాయి. అటువంటి ఒక పాము పిల్లలు వారుతున్నాయల్లా. ఇద్దరన్న దమ్ములను నడవ కనుకనేమో మొద్దు పెట్టిండ్రు. ఆ ఒక మంతరీలు గనక ఆడవిళ్ళను వెళ్ళి పోలే మళ్ళీ మొగ్గోలే రాదున్న బేటీకమ్మ రామ